కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ విసి సజ్జనర్ గారు, జాయింట్ సిపి గారు, జోనల్ డేవిడ్ సార్, నార్త్ జోన్ డీసీపీ రాహుల్ హెగ్జే గారు, శ్రీ వేణుగోపాల్ గారు, అడిషనల్ డీసీపీ గారు ఆదేశాల మేరకు తిరుమలగిరి పిఎస్ పరిధిలో ఈ అల్వాల్ జంక్షన్ లో చాలా బస్సులు ఆగడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆర్టీసీ వాళ్ళ సహకారంతో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో ఈ యొక్క సత్య పెట్రోల్ బంక్ దగ్గర బస్సు షెల్టర్ ను ఓపెన్ చేయడం జరిగింది. నిత్యం రద్దీ ఉన్న రాజీవ్ రహదారి చాలా బస్సులు కరీంనగర్ నుంచి చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నాయి మరియు సిటీ బస్సులు కూడా వస్తుంటాయి. కాబట్టి ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండటంతో ప్రయాణికుల సౌలభ్యం కొరకు ఇక్కడ ఈ రోజు బస్ స్టాప్ ఏర్పాటు చేయడం జరిగింది. గారు, తర్వాత జాయింట్ సిపి గారు, జోయల్ డేవిస్ గారు, నార్త్ జోన్ డీసీపీ 1 రాహుల్ హెగ్డే గారు ఐపీఎస్ గారు, తర్వాత సి వేణుగోపాల్ రెడ్డి గారు అడిషనల్ డీసీపీ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ తిరుమలగిరి పిఎస్ పరిధిలో ఈ అల్వాల్ జంక్షన్ దగ్గర చాలా బస్సులు ఆపడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందనే ఉద్దేశంతో ఆర్టీసీ వాళ్ళ సహకారంతో, తర్వాత జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో ఈ యొక్క సత్య పెట్రోల్ బంక్ దగ్గర ఈరోజు బస్ షెల్టర్ను ఓపెన్ చేయడం జరిగింది. అందరికీ ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే, ఇది రాజీవ్ రహదారి, చాలా బస్సులు కరీంనగర్ నుంచి చుట్టుపక్కల డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వస్తాయి, సిటీ బస్సులు కూడా వస్తుంటాయి. కాబట్టి రాష్ట్రపతి నిలయం కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ రూట్లో ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అందుగురించే ప్రయాణికుల యొక్క సౌలభ్యం గురించి ఇక్కడ ఈరోజు బస్ స్టాప్ ఏర్పాటు చేయడం అయింది కాబట్టి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంతకుముందు అకీంపేట్ డిపో మేనేజర్ గారు చాలా కృషి చేశారు. ఇప్పుడు మేడం కూడా పిలవగానే వచ్చింది. మేము ఈ రోజు నుంచి ఇక్కడ పోలీసు వారిని నియమించమని తిరుమలగిరి ఇన్స్పెక్టర్ సర్దార్ నాయక్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నుంచి ఈ బస్సు డ్రైవర్స్ మిగతా డిపో మేనేజర్ కూడా చెప్పమని చెప్పేసి మేడంను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ మేడం తరఫున కూడా ఇక్కడ కంట్రోలర్లు కానీ వాళ్ళ సిబ్బందిని కూడా నియమించాలి. కాబట్టి ప్రతిరోజు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ప్రతిరోజు 1000 నుంచి 2000 వెహికల్స్, 2 వీలర్స్, 4 వీలర్స్ పెరుగుతున్నాయి. ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి ఉన్నంతలోనే రోడ్లు మనకు చాలా విడ్త్ చాలా తక్కువ ఉంది. కాబట్టి ట్రాఫిక్ని మనం పాటించడం వల్ల మనము క్షేమంగా ఇంటి నుంచి వెళ్ళి క్షేమంగా ఆఫీస్కి వెళ్తాము, హాస్పిటల్కి వెళ్తాము, రైల్వే స్టేషన్కి వెళ్తాము, బస్ స్టేషన్కి వెళ్తాము. కాబట్టి ప్రయాణికులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని చెప్పేసి వారి యొక్క విలువైన ప్రాణాలని కాపాడుకోవాలని ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు, ఆర్టీసీ వాళ్ళకు, ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి ప్రతి ఒక్క ప్రయాణికుడికి మా హైదరాబాద్ పోలీసు తరఫున మేము హృదయపూర్వకంగా విన్నపం చేసుకుంటున్నాము. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అంటే ఫర్ యూ, విత్ యూ, ఆల్వేస్, ఎప్పుడు మీ వెంబడే ఉంటాం. థ్యాంక్ యూ అండి. వారి ఆధ్వర్యంలో మరియు పోలీస్ వారి ఆధ్వర్యంలో అల్వాల్ జంక్షన్లో మనం కొత్త బస్ షెల్టర్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇదేంటి అంటే ప్రయాణికులకు మరియు ఇతర రోడ్డు వాహనదారులకు కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి, ప్రయాణికులు రోడ్డు మీద నిల్చొని వేరే వారికి ఆటంకం కలిగించకుండా ఉండడానికి వారి సౌకర్యార్థమై ఈ షెల్టర్ నిర్మించడం జరిగింది. మేము మా డ్రైవర్లకి సూచనలు ఇస్తాము. అదేవిధంగా మనకి హైవేలో ఎక్కువగా కరీంనగర్ రీజియన్ బస్సులు వెళ్తుంటాయి. మేము అక్కడ డిపో మేనేజర్స్తో కూడా మాట్లాడి బస్సెస్ అన్నీ ఇక్కడే ఆగే విధంగా కృషి చేస్తాము. ఈ ఒక 1 వీక్ వరకు ఒక కంట్రోలర్ని నియమించి బస్సులు ఇక్కడ ఆపే విధంగా, కంట్రోల్ అయ్యే విధంగా పోలీస్ వారి సహకారంతో చేద్దామని సార్ కూడా మంచి కోఆపరేషన్తో ఇక్కడ షెల్టర్ కట్టించడం జరిగింది. సో ఇది అందరికీ ఉపయోగకరము. కొంచెం ప్రయాణికులు ఇబ్బంది పడినా కూడా ఒక 1 వీక్లో మనకు అడ్జస్ట్ అవుతుందనే నమ్మకం ఉంది. వారేమైనా అల్వాల్ జంక్షన్లో ఆపమని అడిగే విధంగా ఉంటే మాత్రం బస్సులు ఆపరు. దయచేసి ప్రయాణికులు ఆర్టీసీ వారితో సహకరించాలి. ప్రీవియస్ ఆపారు కదా, ఇప్పుడు ఎందుకు ఆపలేదు లాంటి గొడవలకు దిగొద్దు. ఇది మేము పేపర్ ప్రకటన ద్వారా ఇస్తాము, ప్రెస్ ద్వారా అందరికీ చెప్తాము 2-3 రోజులు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు, కొత్తగా వస్తుంటారు కాబట్టి. మేము ఎప్పుడో వారం క్రితం వచ్చాము, అక్కడ దింపండి అని డ్రైవర్తో వాగ్వివాదం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవేవి జరగకుండా ఆర్టీసీ వారికి సహకరిస్తారని తెలియజేస్తూ మరొకసారి జిహెచ్ఎంసీ వారికి మరియు పోలీసు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.